న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పోలవరం వడ్డీ చెరువులో మహిళపై హత్యాయత్నం, నిందితుడు అరెస్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలో వడ్డీ చెరువు ప్రాంతంలో శుక్రవారం ఉదయం మహిళపై హత్యాయత్నం కలకలం రేపింది. స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్న పేరాభద్ర మహాలక్ష్మిపై అదే ప్రాంతానికి చెందిన జొన్నాడ శ్రీనివాస్ తేజ్ కత్తితో దాడి చేశాడు. పోలవరం వడ్డీ చెరువులో మహిళపై హత్యాయత్నం, నిందితుడు అరెస్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలో వడ్డీ చెరువు ప్రాంతంలో శుక్రవారం ఉదయం మహిళపై హత్యాయత్నం కలకలం రేపింది. స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్న పేరాభద్ర మహాలక్ష్మిపై అదే ప్రాంతానికి చెందిన జొన్నాడ శ్రీనివాస్ తేజ్ కత్తితో దాడి చేశాడు. ఉదయం సుమారు 6:30 సమయంలో మహాలక్ష్మి దుకాణం శుభ్రం చేస్తుండగా నిందితుడు అక్కడికి వచ్చి తెలగపిండి, టైడ్ ప్యాకెట్లు అడిగాడు. ఆమె వాటిని తీసుకురావడానికి లోపలికి వెళ్తుండగా అతను వెంటనే కత్తితో మెడ, దవడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని వెంటనే కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సమాచారం ఆధారంగా పోలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు సమయంలో నిందితుడు స్థానికులను పక్కదారి పట్టించేందుకు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి దాడి చేసి పారిపోయినట్లుగా నాటకమాడినట్లు బయటపడింది. అయితే పోలీసులను గమనించిన వెంటనే పరారయ్యేందుకు ప్రయత్నించడంతో పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు జూదానికి బానిసై డబ్బులు పోగొట్టుకున్నట్లు తేలింది. 4 రోజుల క్రితం బాధితురాల వద్ద నుంచి అబద్ధం చెప్పి బంగారు గొలుసు తీసుకుని తాకట్టు పెట్టి ఆ డబ్బును కూడా జూతుల్లో కోల్పోయినట్లు వెల్లడైంది. విషయం బయటపడడంతో ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. యువత జూదం, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని ఏంటి రక్తంలో పడుతుంది, ఇలా పోయారో పడిపోందో రక్తం కొట్టుకో ఉంది, పోలందు రక్తం ఆరోగ్యం కలిసిపెట్టి ఇలాగ జనం మూసేసి లబ్బో అందుకని ఏముంది, చూసినప్పుడు అడిపోయి నేనే అడిపోయింది. కొట్టు మాత్రం 2-3 చెక్కలు తీసింది, మళ్ళీ 2 చెక్కలు తీయలేదు. లోనయ్యే చదువుతుంది. 4 కైలు 5 కైలు తాడు ఉంటుంది. అది ఉండిపోయింది. ఇప్పుడు చూశారు, అది హాస్పిటల్కి వెళ్ళిన దాకా జాకెట్లో ఉంది. అసలు సమస్య లేదు. మళ్ళీ ఎవరైనా కానీ ఇప్పుడు అంతముల్లాగా ఉంటాం తప్ప ఇప్పుడు ఎవరైనా గొడవ పెట్టుకోవడం. ఇది ఎందుకంటే అటెంప్ట్ చేయడానికి వచ్చినాడు, మరి ముట్టుకోడు కదా. మా అమ్మ పేరు మర్రి మహాలక్ష్మి పేరంలో. మా అమ్మ ఇలా బయటకు వచ్చింది, బయటకి కేకలేసేటని నేను వచ్చాను. వచ్చేటప్పటికి మొత్తం పీకి చుట్టూ గొడ్డు కట్టేసి ఉంటే ఇంతలోకి నానమ్మ గట్ట అందరూ అరుపుతుంటే నేను వెళ్ళాను. లేచి వెళ్ళేటప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఏమైందమ్మా? ఏం తెగింది? ఇక్కడ చూడగానే ఇక్కడ పీకి ఇక్కడ కట్టాను. వేరే వాళ్ళు 2 ఉన్నారండి, ఇంకో అన్నయ్య ఉన్నాడండి. ఆ అన్నయ్య ఎవరికోసారి ఏంటన్నా చూసాను. పాతలేనండి, ఎప్పుడు తిరిగేవాళ్ళే షాప్. అతని పేరేంటి? కుర్రోడు సన్నీ అండి. సన్నీ. బంగారం కానీ ఎవరికి ఇచ్చారమ్మా? వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది. సన్నీ అన్న అబ్బాయి వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది. పెళ్ళికి వెళ్తారంటే ఇచ్చారు. ఎన్ని రోజులు ఇచ్చారా? ఇవ్వలేదండి. మరి ఆ సంధ్య అన్న షాప్ దగ్గర సరుకులుగానే వచ్చాడంటండి. తెల్లపిండి అమ్మని లోపలికి వెళ్ళిందంటండి. మా అమ్మ వెళ్ళి లోపలికి వెళ్ళి తీసేసుకుని వెనక్కి వెళ్తున్నాడంటండి. ఇంతలో కోసి వెళ్ళిపోయాడు. ఒక అతను వచ్చాడంటండి బండి మీద, కోసి వెళ్ళిపోయాడు. పోలీసులకి గట్ట చెప్తున్నాడండి అక్కడ ఉన్నారు. ఆ అబ్బాయి సన్నీ అన్న వాళ్ళ అమ్మగారు అయితే బంగారం. మీ అమ్మగారు వెళ్ళారు వాళ్ళ ఇంటికి? ఎప్పుడైనా బంగారం ఇమ్మని కానీ? లేదండి, ఫోన్ చేశారండి. ఇచ్చేస్తాను వదిన, పెళ్లిలోనే ఉన్నాను ఇంకానే అన్నాను.
అప్పుడప్పుడు హాస్పిటల్కి అయితే మా పిన్ని ఇంకో అత్తయ్య దేవత్తయ్య అటెండెంట్ తీసుకెళ్ళారు. మా బాబాయ్లు ఇద్దరు వెళ్ళారు. మొత్తం నెగిటివ్ అంతా బ్లడ్ అనండి, మొత్తం చుట్టూ బ్లడ్. నాకు కూర్చోడి మీద కూర్చున్నాండి. ఈ పిల్లలు రోజు ఉదయమే లెగిసి అన్నీ తుడుచుకుని షాపు తీసి అన్నీ చక్క పెడతాదండి. నేను స్నానం గట్రా చేసి దండం పెట్టుకుని కుట్ల దగ్గర కూకుంటానండి. ఈ రోజు జరిగి కంటిన్యూ అండి ఇది. అలాగే వెళ్ళి తుడుచుకుంటాను. ఈలోగా లేచి అట్టుకుడి మీద కూర్చున్నాను. నేను కూర్చున్నాడికి లబ్బ బోలు అన్నారు. అండి బోలు అంటే వెళ్ళినప్పుడు ఏమో పిల్లల పడి ఉంది, రక్తం పోలేదు, జనం మూసేసి ఉన్నారు. అది నాకు అటువంటిది ఇప్పుడు ఎవరి మీద పెట్టుకున్నాను. నా బిడ్డలు కానీ నేను ఒకవేళ అటు ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా పోయింది అనుకుంటాను తప్ప అటు కూడా పెట్టుకోమని మనవాడండి. షాపులండి ఇక్కడ కాదు, ఇల్లండి షాపు కదా. ఇప్పుడేంటి ఎప్పుడో ఉంది, ఎప్పుడో ఉందా, ఇవాళ కొత్త ఏం కాదండి. కారిపోయింది తక్కువైందండి. నైటీ గట్ట అంతా కారిపోయి ఇదంతా దగ్గర నలుగురు ఐదుగురు సాయం పెట్టుకొచ్చి రుమాల చుట్టి అప్పుడు గమ్ముని తీసుకెళ్ళారు. ఇక్కడ కోసేసాడండి, ఇక్కడ కోసేసాడు. తాడు మాత్రం అంకనేవ్వలేదండి. 4 వాచులు తాడు ఇదే కోసేసి కోసేస్తే తక్కువ అయిపోయింది. కారిపోయి చెప్పండి కుట్టించుకుంటారు. వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చారండి బయట. జబ్బుడు పొందాను. గారు కూడా వచ్చారు. తమ్ముడు అవుతాడండి. నాకు బాగా మా ఫ్యామిలీ ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీ అండి గుర్తింజీవి. మాది గుర్తింజీవి. ఇక్కడికి వచ్చేసాం మేము అంతే. అనగా 17/4/2026 ఉదయం 6:30 ఐపోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డి చెరువు గ్రామం, అక్కడ ఉంటున్నటువంటి ఈ పేరాబత్తుల మహాలక్ష్మి, ఈవిడ 45 సంవత్సరాలు. ఈవిడ కిరాణా షాప్ నడుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో యథావిధిగా ఆవిడ కిరాణా షాప్ ఓపెన్ చేసి శుభ్రం చేసుకుంటూ ఉంటుంటే, అదే టైంలో అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గరలో పరిచయస్తుడైనటువంటి ఈ జొన్నాడ సన్నీ అనే కుర్రోడు అక్కడికి వచ్చి, ఆంటీ ఇలాగ టైడ్ ప్యాకెట్ కావాలి, అలాగే తెలగపిండి కావాలి అని చెప్పి సామాన్లు కొనుక్కోవడానికి వచ్చినట్టుగా వచ్చి ఆవిడ లోపలికి వెళ్తుండగా ఆవిడ నోరు నొక్కి వెనక నుంచి మెడ మీద మరి చాకుతో అటాక్ చేయడం జరిగింది. దాని మీద ఆవిడకి తీవ్రంగా రక్తస్రావం జరిగి కింద పడిపోతే ఆవిడ దవడ మీద కూడా మళ్ళీ చాకుతో ఆయన దాడి చేశాడు. అంతటా ఆవిడ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు రాగా ఈ వ్యక్తి ఎవరైతే జొన్నాడ సన్ని అని అతను ఉన్నాడో అతను అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత ఈ మహాలక్ష్మి గారిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆవిడ స్టేట్మెంట్ మీద రావడంతో మేము దాని మీద హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ మీనా గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పీ గారు టీఎస్ఆర్కే ప్రసాద్ గారి పర్యవేక్షణలో ఐపోలవరం ఎస్ఐ రవీంద్రబాబు గారు వారి సిబ్బంది సహాయంతో స్పెషల్ టీం ఫామ్ చేసి ముద్దాయి అయినటువంటి జొన్నాడ శ్రీనివాస తేజ అలియాస్ సన్నీ అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మరి అతన్ని విచారణలో భాగంగా ప్రశ్నించగా కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. మరి అతని విచారణలో ఇతను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అలాగే జోదానికి బాగా అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం ఎవరైతే ఈ కంప్లైనెంట్ మహాలక్ష్మి గారు ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి, అంటే వీళ్ళ పరిచయం మీద మా అమ్మగారు ఇలాగా ఈ నల్లపూసల గొలుసు ఒకసారి ఇమ్మన్నారు, మళ్ళీ ఒక 2 రోజులు ఇచ్చేస్తారని చెప్పి ఆ గొలుసు తీసుకుని వెళ్ళి ఒక బంగారం షాపుల్లో తాకట్టు పెట్టి అక్కడి నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం ఈ కుర్రోడు తల్లికి తెలిసి తల్లి ప్రశ్నించడంతో ఈ నల్లపూసల గొలుసు ఎక్కడ పెట్టో తీసుకుందా మళ్ళీ తిరిగి ఇచ్చి ఆవిడ అడుగుతుందని చెప్పేటప్పటికి
ఈవిడ్ని ఎలా అయినా అంతమొందించాలని చెప్పి పక్కా ప్రణాళికలతో ఈరోజు ఉదయం ఇంట్లో ఉన్నటువంటి చిన్న చాకు తీసుకుని ఉదయం షాప్ ఓపెన్ చేసే టైంకి ఎవరో ఉండరనే అవకాశం తీసుకుని హత్య చేయాలనే దురుద్దేశంతో కిరాణా షాప్లో లోపలికి వెళ్ళి ఆవిడ మీద హత్యాయత్నం చేయడం జరిగింది చాకుతోని. ముద్దాయిని అదుపులో తీసుకుని విచారిస్తున్నాం. అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో రిమాండ్ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ వారి తరఫు నుంచి విజ్ఞప్తి, ప్రజలు ఎవరో కూడా ముఖ్యంగా యువత ఈ జూదాలకి ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడద్దు. మేము పోలీస్ వారి తరఫు నుంచి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది, ఎవరు కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దని. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫు నుంచి ఇదే మా మనవి. ప్రజలు ఎవరు కూడా ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, అలాగే జూదాలకి బానిసవ్వద్దు, మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతల సహకారం కూడా అవసరమని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతల సహకారం కూడా అవసరమని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. కాట్రేనికోన మండలం చెయ్యూరు ఉన్నత పాఠశాలలో విరిబేక్ యానిమల్ హెల్త్ కేర్ సంస్థ సమకూర్చిన 5 లక్షల విలువైన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టాక కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయకులు మరి టీచర్స్ ఈ ప్లే గ్రౌండ్ ఒకటి ఏదైతే రూమ్స్ ఆగిపోయినాయో ఆ రూమ్స్ కూడా చేయాలని చెప్పటం, మరి ఆ రోజే ఎంపీ గారు హామీ ఇచ్చారు సైకిల్ సెట్ కట్టమని. అది ఇమీడియట్గా మనం నాయకులు తప్పనిసరిగా సైకిల్ సెట్ కట్టాలి. అదేవిధంగా ఈ ఏదైతే స్కూల్ గ్రౌండ్ ఉందో ఈ స్కూల్ గ్రౌండ్ కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో గ్రావెల్ వేసేయడం వల్ల పిల్లలు ఆడుకునే పరిస్థితి లేక ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని ముందు కొంచెం గ్రావెల్తో ఫిల్ చేసి పైన శాండ్ ఫిల్ చేసినట్టయితే ఇది అందరూ కూడా స్పోర్ట్స్ ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా చెయ్యేరు గ్రామంలో ఈ స్కూల్ అంటే అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా పెద్ద ఎత్తున దాతలు వచ్చి కృషి చేసే మంచి గ్రామం. తప్పనిసరిగా ఈ 3 ఏళ్ళని ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే విర్బ్యాక్ కంపెనీ వాళ్ళు ఇంకా మన ఎంఈఓ గారు చెప్పారు, ఇక్కడ మాకు ఈ మండలం కూడా టైలాండ్ ఏరియా మండలం, మరి చివరి గ్రామాల్లో మంచినీళ్ళు లేని పరిస్థితి ఉంది. ఏదైతే మరి గచ్చకాయలపురం హై స్కూల్ కూడా పెద్ద హై స్కూలే, అక్కడ కూడా మంచినీళ్ళు ఇబ్బందిగా ఉందని చెప్పి మరి ఎంఈఓ గారు చెప్పారు. కాబట్టి నెక్స్ట్ ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా చిరయానం గచ్చకాయలపురం అక్కడ హై స్కూల్ ఇక్కడేమో అది హై స్కూల్ గచ్చకాయలపురంగా చిరయానం కూడా అక్కడ ఉన్న హై స్కూల్ అదే చివరి ఏరియాలు కాబట్టి అక్కడ చేస్తే మంచి ఇది వస్తుంది. మీ యాజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మరి చివరి గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు మీరు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి
ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించి మరి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభసూచకంగా చూసుకుంటూ మరి ఈ సంవత్సరం కూడా సుమారు ఎంతమంది 60 మంది 70 మంది 10th క్లాస్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉపాధి కూలీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముమ్మడివారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉపాధి కూలీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముమ్మడివారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో డ్రైన్లో పూడికతీత పనులు చేస్తున్న ఉపాధి కూలీలతో ఎమ్మెల్యే సుబ్బరాజు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని కూలీలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మురిమల్ల టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా 12 దరఖాస్తుదారులు ప్రజల వద్ద నుండి రాగా కొన్ని ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మురిమల్ల టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా 12 దరఖాస్తుదారులు ప్రజల వద్ద నుండి రాగా కొన్ని ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుండి వైజాగ్ వైపు వెళ్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ఆయిల్ ట్యాంక్ కు రంధ్రం పడి ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుండి వైజాగ్ వైపు వెళ్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వ్యాన్ మరియు లారీ డ్రైవర్లు, క్లీనర్లు సమయానికి వాహనాల నుంచి స్వల్ప గాయాలతో బయటపడడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.